ఇప్పుడు ఏమైనా ఒక్క రోజులల్లో ఫేమస్ కావాలి, సెలబ్రిటీ కావాలి, నేను ఏడికి పోయినా గుర్తుపట్టాలి అని ఆరాట పడుతుంటారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ని పెంచుకునే ఉపాయాలు వేస్తుంటారు. కొందరైతే ఫాలోవర్ల కోసం పైసలు ఇచ్చి మరీ పెంచుకుంటారు. ఇక సినిమా హీరోలు హీరోయిన్లకైతే ఏ కష్టం లేకుండానే ఫాలోవర్లు లక్షల కొద్ది ఉంటారు. అట్లా వాళ్ళ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంటుంది. అయితే అది నిజం కాదట. ఫాలోవర్స్ తోని ఒరిగేది ఏం లేదట. వాపును చూసి బల్బ్ అనుకోవద్దు. సోషల్ మీడియాలున్న ఫాలోవర్లను బట్టి మనిషికి క్రేజు పతార ఉంటుంది అనుకోవద్దు అంటున్నది బుట్టబొమ్మ. అదేనులా సినిమా హీరోయిన్ పూజా హెగ్డే. అసలు సోషల్ మీడియా అనేది లెక్కలకు తీసుకునేదే కాదు, అది వేరు, మనిషికి ఉండే విలువ వేరు. సోషల్ మీడియా ఫాలోవర్లకు సినిమాలు తీసే మాకు ఉండే క్రేజుకు సంబంధమే లేదు అంటున్నది. ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఫేస్బుక్ల ఫాలోవర్లు 10 లక్షల 20 లక్షల మంది ఉంటారు. వాళ్ళంతా వచ్చి సినిమా విడుదల కాగానే చూడరు కదా. ఫాలోవర్స్తోనే విలువ అంటే వాళ్ళంతా ఎగబడి సినిమాలు చూడాలి కదా. అట్లనే పెద్ద పెద్ద స్టార్లకు 5,000 10,000 మంది ఫాలోవర్లే ఉంటారు. అంత తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళకు క్రేజ్ లేదు, విలువ లేదు, వాళ్ళు తీసిన సినిమాలు ఆడాయి అనేది ఏమైనా ఉన్నదా? సోషల్ మీడియాతోని సంబంధం లేకుండా పొట్టు టికెట్లు తెగుతాయి, కోట్ల రూపాయలు వసూలవుతాయి. కొందరు సూపర్ స్టార్లకైతే సోషల్ మీడియా అకౌంట్లే ఉండయి. మరి అది ఎట్లా? కాబట్టి సోషల్ మీడియా అనేది పెద్ద సొల్లు. కొందరు నిజమైన అభిమానులు ఉంటారు కావచ్చు, కానీ వాళ్ళను సినిమా టాకీస్కు తీసుకురావాలంటే మనం మంచిగా యాక్టింగ్ చేయాలి, మనం మంచిగా కష్టపడాలి, మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకొని దానికి న్యాయం చేసేదానికి ఎంత కష్టమైనా ఓర్చుకొని చేయాలి. అప్పుడు మాత్రమే మంచి పేరు వస్తుంది, తర్వాత మనల్ని బతికిస్తుంది అన్నట్టు చెప్పిందట. అంటే మనకు క్రేజ్ తెప్పించేది, మన పతార పెంచేది, మనిషి విలువను ఇంకింత ఎక్కువ చేసేది ఆ మనిషి చేసే మేలైన పని తప్ప సోషల్ మీడియాను ఇంకోటో మరోటో కాదు. కాబట్టి సోషల్ మీడియా ఫాలోవర్లు అనేది చిన్న ముచ్చట అన్నదట. చాలా రోజుల కిందనే పూజా హెగ్డే అన్న ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే మాట్లాడిన వీడియోను షేరింగులు చేస్తున్నారట. మోడీ సర్కార్లున్న ఈడీ ఈ నడుమ ఎందుకో గేరు మార్చినట్టే కొడుతున్నది. దగ్గరలో ఎన్నికలు లేవు, ఏం లేవు. అయినా సిద్ధరామయ్య మీద మూడా కేసు, సోనియా రాహుల్ గాంధీ మీద హరాల్డ్ కేసు, రాబర్ట్ వాద్రా మీద ఇంకో కేసు, ఇట్లా ఈడీ ఉచ్చుల చిక్కినోళ్లకు సుక్కలు చూపిస్తున్నది. ఇప్పుడు తాజాగా ఈడీ తెలుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పడ్డది. ఆ ముచ్చటేందు చూద్దాం పాండ్రి. మోడీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి సోపతిడిచి చంద్రబాబు నాయుడుతో కలిసినందుకో లేకుంటే ఇంకేదన్నా కారణం ఉన్నదో మనకు తెలియదు, కానీ ఏపీ మాజీ సీఎం జగన్ మీద పడ్డది ఈడీ. ఎప్పుడో 14 ఏళ్ల కింద మొదలైన మనీ లాండరింగ్ కేసు ఇప్పుడు ముందటేసుకున్నది. 798 కోట్లు అంటే ఏం కొంచెం తక్కువ 800 కోట్ల జగన్ ఆస్తులను జప్తు చేసింది. 2009 నుంచి అవినీతి జరిగిందా లేదా అనే దాని మీద విచారణలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు జైలుకు కూడా పోయి వచ్చిండు. తర్వాత ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని 5 ఏళ్ళు ఏపీని ఏలుండు కూడా. అప్పుడు సప్పుడు చేయనీడి ఇప్పుడు దాల్మియా సిమెంట్ కంపెనీ 800 విలువైన భూములను, షేర్లను సీజ్ చేసింది. కడప జిల్లాలున్న సున్నపురాయి భూముల లీజును దొంగసాటికి ఇచ్చిండ్రని సిబిఐ ఛార్జ్షీట్ల రాసింది. అప్పటి ఈ కేసుల ఆ అక్రమాల మీద ఈడీ చర్యలు తీసుకున్నది అంటున్నారు. సరే, తప్పు జరిగితే ఎవరినైనా వదిలిపెట్టొద్దు, కానీ ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేసినట్టు? జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ పని చేయనట్టు? 14 ఏళ్ళు ఎంకులాడిన దొరకని తప్పు ఇప్పుడే దొరికిందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డితోని బీజేపీ పార్టీలకు తెగింపులైనయా? లేకుంటే చంద్రబాబును కాదని వచ్చి ఎన్నికలల్లో పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఏపీలో పోటీ చేయాలనని, దానికి జగన్మోహన్ రెడ్డిని పల్సన చేయాలని కాబట్టి ఇట్లా చేసిండ్రా? ఎందుకు ఇన్ని రోజులు కనబడని జగన్ తప్పులు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి ఈడికి అని అడుగుతున్నారట జగన్మోహన్ రెడ్డి అభిమానులు. మరి ఏడు దాకా సెల్లుతుందో ఈ కేసు ముచ్చట.